నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ సెక్రటరియట్కి వెళ్ళి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నానక్రామ్గూడ, గౌల్దొడ్డి అని కూడా దీన్ని అంటారు. మరి ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే, దానికంటే వీడియో కంప్లీట్ చేసే ముందు దయచేసి ఈ వీడియోను సాధ్యమైనంత మంది షేర్ చేయండి, ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఏ విధంగా పాల్గొన్నారు, మిలియన్ మార్చ్ ఏ విధంగా చేసినారు, సకల జన సమ్మె ఏ విధంగా చేసినారు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్లకు జరుగుతున్న ప్రతిఫలం ఏంది, తెలంగాణకు ఒరిగింది ఏంది, తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం ఏంది, లాభం ఏంది, ఇవన్నిటిపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఈరోజు ముఖ్యంగా దాదాపు తెలంగాణలో 14,000 మంది గత సంవత్సరం రిటైర్మెంట్ అయ్యారు. అందులో 13,000 మందికి ఇయాల్టి వాళ్ళకు రూపాయి కూడా రాలేదు. అందులో 27 మంది, అంటే మొన్న ధర్నా తర్వాత ఇంకొక ఆయన చనిపోయాడు, అంటే 26 + 1 27 మంది చనిపోయారు. అందులో అయినా కానీ ఈరోజు సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి నేను కొంచెం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన. అందులో ఏలూరు శ్రీనివాస్ గారు ఇప్పుడు టీఎన్జిఓ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ టీఎన్జిఓ ప్రెసిడెంట్ ఎందుకు మాట్లాడితే ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి చూస్తే, ఇంకో ఇది ఖమ్మంలో ఉన్నటువంటి టీఎన్జిఓ కాలనీ ఫోటో. యాక్చువల్గా నేను ఇక అక్కడికి పోవాలి, కానీ దానికంటే ముందుగా హైదరాబాద్లో కూడా వాళ్ళది ఇక్కడ గచ్చిబౌలి నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఇక్కడ భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ కాడికి వచ్చిన. ఈ ఫోటో బాగా చూడండి, చూసిన తర్వాత నేను ఇక ఈ ఫోటో వెనుక ఉన్నటువంటి కథ మొత్తం దీనికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు టీఎన్జిఓలను కూడా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటే, ఏం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నా చూపించడానికి నేను ఈ ఫోటో చూపించిన. ఇక దీనికంటే ముందు అసలు దీని వెనుక ఉన్న చరిత్ర, ఏలూరు శ్రీనివాసరావు అనేట ఆయన ఎందుకు మాట్లాడతలేరు, ఈరోజు 26 మంది 27 మంది చనిపోయిన వాళ్ళని పోయి ఎందుకు పరామర్శించే ప్రయత్నం చేస్తలేరు అని అంటే, ఇక ఇప్పుడు దీని కథ చెప్తా. ఖమ్మం టీఎన్జిఓ కాలనీ సొసైటీ వివరాలు, ఇక్కడ హైదరాబాద్ మాట్లాడే ముందు ఖమ్మం వివరాలు. ఇందులో కేటాయించిన భూమి 2005లో కేటాయించిన భూమి మన అక్కడ ఉన్నటువంటి టీఎన్జిఓ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 103.26 ఎకరాల ప్రభుత్వ భూమిని అందులో వారికి కేటాయించారు. ఈ భూమి అర్బన్ ధనవాయి గూడెం ఖమ్మం రూరల్ మండలంలో ఉందంట. ఈ కేటాయింపు కేవలం అర్హత గల టీఎన్జిఓ సభ్యులకు, అంటే నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులు ఇండ్ల స్థలాల కోసం ఏర్పాటు చేసిండ్రంట. సొసైటీ ఈ భూమిపై లేఅవుట్ తయారు చేసే సభ్యులకు దాదాపు 1,400 మందికి ఇవి కేటాయించిండ్రంట. 2020లో దీనిపైన కొన్ని ఫిర్యాదులు కూడా అక్కడ పోయినాయంట. పాత రికార్డుల ప్రకారం ఒక్క ప్లాటు దాదాపు 300 చదరపు గజాలు ఉండాల్సిన ఇది ఒక్కొక్క సభ్యుని దగ్గర మరి 1,500 రూపాయలు ఆ రోజుల ఫీజు వసూలు చేసినట్ట. మరి సమస్య ఎక్కడ వచ్చింది, దేనికోసం సమస్య వచ్చిందంటే, ఇక ఇప్పుడు ప్రధాన సమస్యలు: ఒక భూమి నిర్వహణలో అక్రమాలు, దాన్ని రెండవది అనర్హులకు కేటాయింపులు, మూడవది ప్రభుత్వ భూమి కేటాయించిన 103.26 ఎకరాలకు మించి 8.39 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించిండ్రంట. ఈరోజు అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడున్న ఏలూరు శ్రీనివాస్ గారు అప్పుడు టీఎన్జిఓ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా ఉండే. అప్పుడు జరిగినటువంటి తతంగం ఖమ్మం అర్బన్లో కబ్జా అయింది 4.13 ఎకరాలు, రూరల్లో 4.26 ఎకరాలు. ఈ ఆక్రమించిన భూమిపై కూడా ప్లాట్లు తయారు చేసి సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసిందంట. అనర్హులకు, బయట వ్యక్తులకు ప్లాట్లు ఇచ్చిందంట, రాజకీయ నాయకులకు ఇచ్చిందంట, నాన్ టీఎన్జిఓ సభ్యులకు జాగాలు ఇచ్చిందంట, అనర్హులకు ప్లాట్లు ఇచ్చిందంట, నిజమైన సభ్యులను పక్కన పెట్టిండ్రంట, సరైన సర్వే నెంబర్, లేఅవుట్లు, అనుమతులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా ప్లాట్లు ఇచ్చిండ్రంట, ఆర్థిక అక్రమాలు, డబ్బులు పారదర్శకంగా వసూలు చేయలేదంట. ఈ ఆరోపణపై ప్రభుత్వం దర్యాప్తు చేసినట్టు 2013లో కోర్టు స్టే తెచ్చుకొని ఆ దర్యాప్తును ఆపిన పరిస్థితి. మరి అప్పుడున్న ఖమ్మం కలెక్టర్ 2020లో 4 సభ్యులతో కలిపి ఒక కమిటీ వేసిండ్రు. దేనికోసం వేసిందంటే అక్రమాలు మరి ఆ కబ్జా చేసిన తీరు అని దీని మీద వేసిండ్రు. అయితే నవంబర్ 2020 16 మంది మాజీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్, మోసం కేసులు పెట్టిండ్రంట. టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడున్న అప్పుడు ఎంపీడీఓగా ఉండే ఆయన ఏలూరు శ్రీనివాస్ గారు అప్పుడు నారాయణపేటకు బదిలీ చేసినట్ట. విజిలెన్స్ కేసు పెండింగ్లో ఉంది. ఇప్పటి కూడా విజిలెన్స్ కేసు దాని మీద పెండింగ్లోనే ఉంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైందంట. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, అక్రమాణాల్లో ప్లాట్లు తీసుకున్న వాళ్లకు టైటిల్ సమస్యలు భయం ఉందంట. రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు కాలేదంట. ఇప్పటివరకు ఇలాంటి సమస్య పరిష్కారం ఇప్పటివరకు కాలేదు. కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి, ఖబర్దార్, నువ్వు వాళ్ళతోని మాట్లాడినా, వాళ్ళతోని ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల ధర్నాలలో పోయినా, నువ్వు వాళ్ళపైన ఏదైనా ఉద్యమం ఇచ్చినా ఈరోజు ఈ కేసు
బయటికి తోపి నేను జైలుకు పంపుతా అనే తీరుగా ఈరోజు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు జరిగినా కానీ ఈరోజు దీని గురించి మాట్లాడకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ఇక దీని మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి యాజ్ క్రిమినల్ డిసిప్లినరీ కేసెస్ అగేన్స్ట్ ఏలూరు శ్రీనివాస్. ఈయన 2023 ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రయత్నం చేసిన, అంటే అంత డబ్బు అందులో దాని ద్వారా సంపాదించినటువంటి పరిస్థితి. యాజ్ ఆఫ్ November 25, 2025 అంటే ఇయాల్టి వరకు, ఇవాళ 27వ తారీఖు కదా, ఇయాల్టి వరకు ఏలూరు శ్రీనివాసరావు హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ కేస్ విచ్ ఇస్ బోత్ క్రిమినల్ అండ్ డిసిప్లినరీ ఎలిమెంట్స్ వైల్ హీ వాజ్ మండల్ అంటే ఎంపీడీఓ ఫర్ అశ్వపురం మండల్, ఖమ్మం డిస్టిక్, యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ TNGO Union Housing Society. Presently he is ED of SC Cooperative Development Corporation in Khammam and State President of TGO. అర్థమైందా? అంటే తెలంగాణ రిజిస్టర్డ్ ఆఫీసర్స్కు అసోసియేషన్కి ఈరోజు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే ఆయన మేనేజ్ చేసుకుని ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ ఏం లేకుండా చేసుకొని, పైగా మరి నాకు ఇప్పుడు మంత్రి అండదండలు ఉన్నాయంట. మరి అక్కడ 3 మంత్రులు ఉన్నారు. బట్టి విక్రమార్క అండదండలు ఉన్నాయా, తుమ్మల నాగేశ్వరరావు గారి అండదండలు ఉన్నాయా, పొంగిలేటి శ్రీనివాసరావు గారి అండదండలు ఉన్నాయా? దయచేసి కామెంట్లో తెలపండి. ఇక ఇక్కడ హౌసింగ్ ఇష్యూ దీని మీద అంతేకాకుండా ఆయన పైన FIR కూడా అయింది. ఆ FIR ఇయాల్టి కూడా ఓపెనే ఉన్నది. ఆ ఇయాల్టి కూడా FIR అదే విధంగా ఉన్నది. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ TNGO హౌసింగ్ సొసైటీ టిల్ నెట్. ఇక్కడ నేచర్ ఏంటంటే అలెక్డ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, చీటింగ్, criminal breach of trust and forgery in the construction of housing units under the TNGO's housing society. As society president in his TNGO union capacity, he was accused of submitting false reports and diverting allocated funds along with 15 other individuals. అంటే ఇంకో 15 మంది కలిపి అలా ఫోర్జరీ చేసిండ్రు. 420 కేసులు క్రిమినల్ అన్నీ కలిపి చేసిండ్రు. ఇక FIR రిజిస్ట్రేషన్ అయింది. ఈ FIRలో ఏముందో చెప్తా. Filed FIR in December 2020 at a Khammam police station under relevant sections of the Indian Penal Code IPC including sections 420 cheating. ఎవరి ఏలూరు శ్రీనివాసు అంటే ఇప్పుడున్న TNGO ప్రెసిడెంట్ పైన ఉన్న కేసులు ఏంటంటే 420 ఒకటి, 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి, 465 ఫోర్జరీ కేసు ఒకటి, నో అరెస్ట్ రిపోర్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ అంట. అంతేకాకుండా నో కన్విక్షన్స్, ట్రయల్స్ బట్ నాట్ క్లోజర్ సో ఫార్, ది కేస్ అపియర్స్ యాక్టివ్ బట్ low profile, disciplinary aspects, suspension issued in December 2020 by the Panchayat Raj Department by Sarvesh Sangh and Ashwapuram MPDO due to the pending vigilance and enforcement. Transfer immediately resigned to Jilla Parishad, Naranapet district and punitive measure pending vigilance enforcement. Inquiry initiated by the Telangana state government in November 2020 described a pending in mid of 2021 reports. No resolution or further actions taken by the department. ఇప్పటి వరకు అటెంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఈ కేసులు మొత్తం ముందు పెట్టి ఈరోజు వీళ్ళను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈరోజు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈరోజు నీ మీద 420 కేసులు ఉన్నది, ఫోర్జరీ కేసు ఉన్నది, చీటింగ్ కేసు ఉన్నది, దీని మీద మేము జైళ్ళకు పంపుతాం అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది. మరి ఇటువంటి స్థలమే ఈరోజు భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ దగ్గర, భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ. ఇది ఒక 600 ఎకరాల భూమికి సంబంధించింది. మనం పక్కన టెంట్ చూస్తున్నాము. ఇక్కడ దాదాపుగా వాళ్ళు కొన్ని నెలల పాటు అంటే ఇది 33 సంవత్సరాల క్రితము అప్పుడు NGOలకు కేటాయించడం జరిగింది. మరి అప్పుడు దాదాపు ఒక ఉద్యోగి 2 లక్షల రూపాయలు దీనిపైన కట్టిండు. అంటే ఫస్ట్ 1,50,000, తర్వాత 50,000 కట్టిండ్రు. దీనికి 20,000 ఇది కట్టిండ్రంట. ఈరోజు వాళ్ళు ఆ రోజులలో 33 ఏళ్ళ కింద 2 లక్షల రూపాయలు పెట్టుకుంటే ఎక్కడైనా సిటీ సెంటర్లోనే బ్రహ్మాండంగా వచ్చేది. అప్పుడు ఇది గౌలు దొడ్డి అని అంటే అప్పుడు ఇక్కడ ఏది మనుషులు కాదు, ఇక్కడ పశువులు కూడా వచ్చేదిగా, కాకులు కూడా వాలేటి కాదు. అసోంటి మాలమూల ప్రాంతమైన దూరంలో మాకు ఇంత జాగు ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ పైసలు కట్టిన పరిస్థితి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముని కన్నుబడ్డదంట, కొండలరెడ్డి అంట, ఆయన కన్నుబడ్డదంట. ఇక్కడ చాలా వ్యవహారం నడుస్తుందంట. మొన్న కూడా ఏదో గోడ కట్టే ప్రయత్నం చేస్తే అది కూడా కూలగొట్టే చేసినట్టుగా ఇప్పుడు కూడా టెంట్లు వేసుకున్నారు. టెంట్లు వేసుకొని ఇవి చేస్తున్నారు. అంటే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు మద్దతు తెలపకుండా, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల తరపు నిలబడకుండా, ఈరోజు వాళ్ళతోని పనిచేసినటువంటి సాటి ఉద్యోగులు 27 మంది ఇయాటికి చచ్చిపోయినా వాళ్ళ పరామర్శించే పరిస్థితి లేకుండా, కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సావులకు వాళ్ళ దినాలకు కనీసం ఆ కుటుంబ సభ్యులకు పరామర్శ చేసే పరిస్థితి కూడా ఈరోజు TNGOs యూనియన్లకు కానీ ఏ యూనియన్లకు కానీ లేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎట్టకేలకు ఈరోజు ఖమ్మం జిల్లా
పిఆర్టీఈ మాత్రం 30 గంటల దీక్ష కోసము ఈ రోజుకెళ్ళి వాళ్ళు ఈ బెనిఫిట్స్ కోసం వాళ్ళు అక్కడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనము ఒక పొలిటికల్లో ఉండి ఒక సోషల్ యాక్టివిటీస్గా ఉండి ఈరోజు మనం వాళ్ళ తరపు నిలబడి కొట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఉద్యోగుల నుండి వచ్చిన ప్రెజర్ కానీ లేకుంటే రిటైర్డ్ అయినటువంటి ప్రెజర్లు కానీ లేకుంటే ప్రజల బద్నాం అవుతున్న తీరును కానీ రేపు వచ్చే రోజులల్లో ఈ సంఘాలకు మరి రుసుము ఏది నెలకు చందా కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో ఉద్యమం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేళ్ళకి అది నడుస్తుంది. కానీ ఇయాటి వరకు టీఎన్జిఓలు స్పందించకుండా ఈ కేసులు యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఈరోజు బ్లాక్మెయిలర్ అనే పేరున్నది. ఏ కేసులైనా ముందు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. ఈరోజు ఎమ్మెల్యేలనే బ్లాక్మెయిల్ చేసిన మంత్రుల ఫోన్లు ట్యాపులు చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. దాదాపు 20 మంది మంత్రుల ఫోన్లు మరి దాదాపు 30 మంది 40 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్లో ఉండి ఈరోజు నిత్యము ఈరోజు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఎవరిని కలుస్తుండ్రు, ఎక్కడికి పోతుండ్రు, ఏ విధంగా ఇది చేస్తుండని ఈరోజు అటువంటి పరిస్థితులలో ఈరోజు సామాన్యంగా ఉద్యోగుల పరిస్థితి ఎట్లుంటుంది, ఉద్యోగ సంఘాల పరిస్థితి ఎట్లుంటుంది, దాని అధ్యక్షుల పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఈరోజు ఏలూరు శ్రీనివాసరావుది ఒక ఈ ఉద్దంతమే దానికి ప్రధానమైన సాక్ష్యం. ఈరోజు నేను చాలాసార్లు మరి ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నా. అరే ఎందుకు T1GOలు లక్ష్మణ్ సార్ మరి గతంలో ఉన్న లక్ష్మణ్ సారు కూడా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. మరి ఆయన కూడా నిలబడ్డాడు. కానీ ఇంత పవర్ఫుల్గా ఉన్న సంఘం ఒకసారి ఒక పిలిపిస్తే గవర్నమెంట్ గడగడలాడిపోయేది. అటువంటిది గవర్నమెంట్ అసలు TNGO దేకను కూడా దేకుతలేరు, ముఖాలు కూడా చూస్తలేరు. ఇంతగానో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారని మొన్నటి దినాన నేను చేసిన వీడియో చూసిన తర్వాత నేను ఖమ్మం, వరంగల్, నల్గొండ ఇక్కడ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన కాబట్టి అక్కడ ఉన్న పరిచయాలతోని నాకు కొన్ని ఫోన్లు వచ్చి నాకు ఈ ఫోటోలు మరియు కొంచెం మెటీరియల్ అంతా కూడా FIR కాపీలు అవన్నీ కూడా నాకు పంపడం జరిగింది. అరే దీనివల్ల వాళ్ళు మాట్లాడతలేరు సార్, దాని వెనక ఉన్న కేసు ఇది. ఒకవేళ మాట్లాడితే ఆయన జైలుకు పోతాడు. ఆయన దాదాపు మన ఎమ్మెల్యే టికెట్ కూడా జాబ్ రిజైన్ చేసి ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు జాబ్ రిజైన్ చేయడానికి కూడా రెడీగా ఉండే ఏలూరు శ్రీనివాస్ గారు. అంత డబ్బు ఆయన ఇక్కడ కూడబెట్టింది కాబట్టి ఇవన్నీ రేపు రివర్స్ ఈరోజు హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు, ఏసీబీ ఆయన దగ్గరనే పెట్టుకున్నారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఈరోజు ఆల్రెడీ చాలామంది పైనకి ఆయన ఇవన్నిటి ప్రయోగిస్తుండు. నిత్యం ప్రతిరోజు ఏదో ఒక సామాన్య ఉద్యోగుని మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, లేకుంటే విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ పైన అటాకులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిండు సార్. వాళ్ళు ఎక్కడ కూడా కనీసం రీప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఏలూరు శ్రీనివాస్ కానీ వీళ్ళ కమిటీ కానీ ఎక్కడికన్నా పోయి వాళ్ళు మాట్లాడి కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చినా, లేకుంటే వీళ్ళ మీద ఒక ధర్నా పిలిపించినా, లేకుంటే ఒక రాస్తారోకో పిలిపించినా, పెన్ డౌన్ పిలిపించినా, ఒక సమ్మె పిలిపించినా, ఈరోజు దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఈయన 24 గంటల జైలుకు పంపుతారు, పాత కేసులు దొవ్వుతారు. ఆల్రెడీ కేసులు ఫైళ్ళు రెడీగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా పని చేయకుండా చేస్తుండ్రు. వాళ్ళు కేవలం వాళ్ళకు కారు కొనుక్కున్నారు, హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తుండ్రు. హైదరాబాద్లో మంచి నడి సెంటర్లో TNGO ఆఫీస్ ఉన్నది, అక్కడ ఒక క్యాబినెట్ మంత్రి లెక్క ఎంజాయ్ చేసుకుంటుండ్రు. ఏమైనా పైరవులు ఉంటే చేసుకుంటుండ్రు సార్. మొత్తం వీళ్ళ బతుకులని ఈరోజు బజార్లో వదిలేసినట్టు పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ప్లాట్లకు వస్తే 33 సంవత్సరాలల్లో వీళ్ళు కట్టిన డబ్బులలో చాలామంది ఆల్రెడీ టపా కట్టిన చాలామంది చనిపోయినారు. ఇక బతుకున్న వాళ్ళు ఈరోజు ఇక్కడ టెంట్లు వేసుకొని ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఈ కన్ను మీద కూడా ఈ భూమి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్ను పడ్డది. ఇప్పుడు ఇలా యాక్టివ్గా పాల్గొన్నల పైన ఏసీబీ కేసులు, ఏసీబీ రైడ్లు, వాళ్ళే డబ్బులు ఇచ్చి పట్టియడం, విజిలెన్స్ కేసులు ఈ విధంగా చాలా తీర్లు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు రిటైర్ అయిన దాంట్లో టీచర్లే కాక, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాక, ఇరిగేషన్ కాక, టీచర్లు, హెడ్ మాస్టర్లు, ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు ఈరోజు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి తరఫున ఈ విధమైన పోరాటం మనం కొనసాగిద్దాం. ఈరోజు మనమే మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడతలేమంటే ఇదొక ఉదాహరణ. ఒకసారి ఆ టెంట్ దిక్కు కూడా పోయి మరి అక్కడ ధర్నా పరిస్థితి ఏంది, దేనికోసం చేస్తున్న వాళ్ళు ధర్నా, దేనికోసం ఇప్పటి వరకు ఏ మీడియా కూడా దమ్మున్న ఛానల్ ABN, మహా న్యూస్ కానీ, లేకుంటే TV5 కానీ, లేకుంటే పేపర్లు కానీ ఈరోజు లాస్ట్లో ఎమ్మెల్సీగా ఉన్న తీర్మాన్ మల్లయ్య గారు కానీ, లేకుంటే కోదండరామ్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు వాళ్ళు కానీ ఈరోజు ఇష్యూల పైన ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నోళ్లు తెరుస్తలేరు? ఈరోజు ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి పనిచేస్తుండ్రు. ఈరోజు ఈ ఛానళ్ళు చాలా బిజీగా ఉన్నాయి. ఏ బిజీగా ఉన్నాయి? ఐబొమ్మ రవి సబ్జెక్ట్ మీద పైన ఉన్నాయి, దాని మీద చర్చలు చేయడానికి బిజీగా ఉన్నాయి, దానిపైన మాట్లాడడానికి ఈరోజు ఈ ఛానల్ బిజీగా ఉన్నాయి. నేను ఒక రోజు ఒక సబ్జెక్ట్ మాట్లాడట్లా వదిలేసిన, ఇక దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఈరోజు ఎమ్మెల్సీలు లేకుంటే వాళ్ళు బాధ్యత రహితమైన పదవులలో ఉండి వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ వీటిని మొత్తం ఈరోజు గాలికి వదిలేసి
ఈరోజు ఎమ్మెల్సీలు ప్రజల నుండి జీతం తీసుకుంటారు, ప్రజల బంగ్లాలలో ఉంటారు, ప్రజల గన్మెన్లను తీసుకుంటారు, ప్రజలతోని వాళ్ళ పిఎల్ డిఎల్ తీసుకుంటారు, వాళ్ళకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు. కానీ వ్యాపారం చేసే వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటారు, సొంత సెటిల్మెంట్ చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగులు అనాథాలెక్క అయిపోయిన తెలంగాణలో. ఈరోజు ఉద్యోగులు వాళ్ళ గురించి మాట్లాడటం లేరు. ఈరోజు అక్రమమైన ఏసీబీ కేసులు, అక్రమమైన విజిలెన్స్ కేసులు వాళ్ళ మీద పెడతా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడటం లేరు, నిలబడటం లేరు. 27 మంది చచ్చిపోయినా ఈరోజు కుటుంబ సభ్యులు, రిటైర్ అయిన వ్యక్తులు వాళ్ళపై సాగులు చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇవాటి వరకు పోయే పరిస్థితే లేదు. కానీ ఈరోజు జనం ఇవన్నీ గమనిస్తుండ్రు. కోలంగల్ ప్రజలు వీటిని గమనించిండ్రు. మొన్న 26/4వ తారీఖు ఆ ఊరికి పోతే నువ్వు మా ఊరికి రావద్దన్న రేవంత్ రెడ్డిని, నువ్వు మా ఊరికి రావద్దు, మేము బైకాట్ చేస్తున్నామని పాన్ షాపులు, బార్లు, మరి డాబాలు, పెయింట్ షాపులు, రంగుల దుకాణాలు, పిప్పర్మెట్ల దుకాణాలకు వెళ్ళి మొదలుపెట్టి బట్టల షాపులు, ఆటోలు కూడా బంద్ పెట్టారు. మొత్తం సర్వం బంద్ పెట్టి నువ్వు మా ఊరికి రావద్దన్నారు. ఇది ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే చెల్లింది. ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లో నువ్వు దేశం మొత్తం దోచుకున్న వాళ్ళ సొంత ఊర్లలో మాత్రం మంచి పేర్లు తెచ్చుకున్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఈ సొంత పేర్లు మా ఊరి పేరు ఈ దేశం మొత్తం నువ్వు ఖరాబ్ చేసినావు, మా ఊరి పేరు ఈ రాష్ట్రం మొత్తం ఖరాబ్ చేసినావు. నువ్వు చేయబట్టి ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు 27 మంది చచ్చిపోయినారు. ఇటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మాకు దౌర్భాగ్యమైన పేరు మా ఊరుకు, మా మండలానికి చేస్తున్నారు. కాబట్టి నువ్వు మా ఊరుకు రాని అవసరం లేదు. నీ ఊర్లో నువ్వు కాలు కూడా పెట్టద్దు. నీ అనుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పుడే, ఈరోజు Z+ సెక్యూరిటీ ఉన్నప్పుడే నువ్వు రావద్దు. నీ దగ్గర పవర్ ఉన్నప్పుడే నువ్వు రావద్దు. పోలీసులు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ నువ్వు రావద్దు అన్నారంటే రేపు ముసుకున్న ముఖ్యమంత్రికి ఏమన్నాయి సస్త్యాకర బొంద కూడా బొట్టనియరు కావచ్చు. ఇది బాజాప్తా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాబట్టి, ఆ రోజు బీజేపీ కుమ్మక్కైంది కాబట్టి రేవంత్ రెడ్డి గెలిచింది. కానీ అక్కడ ఓట్లు పడే పరిస్థితి కూడా లేదు. వచ్చే రోజుల్లో ఎందుకంటే దారుణంగా ఉంది. ఈరోజు వీళ్ళ ఉసురు దాకి ఇదంతా కదా ఈరోజు ఉద్యోగ సంఘాలను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి దిగజారిందంటే ఇది ఈయన పతనానికి, దీనికి ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేముండదని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. ఆ సబ్జెక్ట్ కూడా ముందు ఆ విషయం కూడా తెలుసుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. was raised by we want భూకబ్జదారులారా తెలంగాణ వీరులకు జోహార్ జోహార్. థ్యాంక్ యూ. రామాదేవి ఎవరండి? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అవసరం అందరికీ నమస్కారం. ఇక్కడ దాదాపు అందరు రిటైర్డ్ అయిన వాళ్ళే అనుకుంటున్నాను నేను. అందరు రిటైర్డ్ అయినరా? 2020 30% రిటైర్డ్ అయినరు, 70% అందరు రిటైర్డ్ అయినరా? 70. అచ్చా, 2024లో రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 2024 రిటైర్మెంట్ డబ్బులు రాని వాళ్ళు 2024. నేను యాక్చువల్గా ఇక్కడ అవుతుంది అందరు ఉన్నారని చెప్పి వచ్చిన. మామూలుగా ఏందనంటే ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వచ్చి ఏడుస్తాయి. అర్థమైందా? ఇవాటి వరకు 2024 రిటైర్డ్ అయిన వాళ్ళు మొన్నటి వరకు దాదాపు మొన్న ఇంద్రపాద్ ధర్నా తర్వాత ఇంకొక హెడ్ మాస్టర్, ఒక సాహిబ్ సార్ కూడా చనిపోయాడు. అంటే టోటల్గా 27 మంది చనిపోయింది ఇప్పటికీ.
మరి ఎక్కడ ఒక 10 కాకులు కాదు 2 కాకులు వచ్చి ఏడవంగా నేను చూడలే ఎక్కడ కూడా. అర్థమైందా సార్? అయితే ఇక్కడ యూనియన్లు ఇక్కడ దీక్ష చేస్తున్నా అని చెప్పి నేను వచ్చిన, ఆల్రెడీ కొన్ని కవర్ చేసిన ఖమ్మంకి అక్కడిక్కడికి పోయి. అయితే ఈరోజు ఒకప్పుడు స్వామినాథన్ సార్ ఎన్జిఓ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టీఎన్జిఓ ధర్నా అనేది లేకుంటే పెన్ డౌను స్ట్రైక్ అనేది నోటీస్ ఇస్తే, స్ట్రైక్ కాదు నోటీస్ ఇస్తేనే ప్రభుత్వం గడగడలాడిపోయేది. స్వామినాథన్ పీరియడ్. మరి ఈరోజు మన తెలంగాణ, మన ఆత్మగౌరవ తెలంగాణ, మన స్వయం పాలన తెలంగాణ, మనము మిలియన్ మార్చి చేసిన తెలంగాణ, పెన్ డౌన్ చేసిన తెలంగాణ, సకల జనుల సమ్మె చేసిన తెచ్చి ఉద్యమం చేసుకున్న తెలంగాణ. అందులో కీలకమైన భూమిక విద్యార్థులు ఎంతనో డబల్ రోల్ ఉద్యోగులది. సెక్రటరియట్ బంద్ అయితేనే కదా, సెక్రటరియట్ బంద్ అయింది, రాష్ట్రం మొత్తం కార్యకలాపాలు బంద్ అయింది, ప్రభుత్వం దిగొచ్చింది. ఒక దిక్కు మరణాలు, ఒక దిక్కు త్యాగాలు, ఇంకో దిక్కు మీ ఉద్యమం, దాంతో తెలంగాణ వచ్చింది. మనం తెచ్చుకున్న తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ లీయర్ మనం ఎక్కడున్నాం ఈరోజు? నానక్రామ్గూడ దగ్గర గౌల్దొడ్డి కాడ ఈరోజు ధర్నా 33 ఏళ్ళకెళ్ళి జరుగుతున్నటువంటి ఉద్యమంకి ఇయాటికి పరిష్కారం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ చేస్తున్న పాలసీ, ఈరోజు ఎవరు ఎక్కడ ఇష్యూలు అయినా కానీ అందరూ కూడా పాల్గొంటేనే మీకు ఇష్యూలు ఉంటాయి. ఈరోజు దాదాపు ఇక్కడ లబ్ధిదారులు దాదాపు 4200 మందికి మీకు ఇక్కడ ప్లాట్ రావాలి. ఓకేనా? రావాలి. రిటైర్మెంట్ అయిన పైసలకు ఎంతమంది రావాలి సార్? 13,000 మందికి రావాలి. రిటైర్ అయిన వాళ్ళు టోటల్గా ఇయాటి వరకు 14,000 మంది. 14,000 మంది ఒక 1000 మంది కోట్లకు పోయి లేకుంటే వివిధ రకాల కమిషన్లు ఇచ్చుకొని అవి ఇచ్చుకొని 1000 మంది తెచ్చుకున్నారు. దాదాపు ఎంతమంది రావాలంటే ఈరోజు 13,000 మందికి రావాలి. 13,000 మంది ప్లస్ 4,000 2,000 మంది వేస్తే అయితే 17,000 మంది అవుతారు. ఈ 17,000 మంది రోడ్డు ఎక్కి మొదటి డిమాండ్ మీది, రెండో డిమాండ్ అది పెట్టుకుంటే ఎంత బలంగా ఉంటుంది? బలంగా ఉంటుందా? ఉండదా? కాబట్టి ఈరోజు నేను అది రిక్వెస్ట్ చేయడానికి మీ దగ్గరికి వచ్చిన, వేరే ఏం లేదు. ఈరోజు కొంతమంది ఉద్యోగ సంఘాలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఎట్లానంటే ఏలూరు ఖమ్మంలో హౌసింగ్ సొసైటీలో ఒక 8 ఎకర్స్ మొత్తం 103 ఎకరాలకు 103 ఎకరాలకు ఒక 8 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ పరమైన, హలో ఒక నిమిషం, అర్థమైందా? ప్రభుత్వ పరంగా అక్కడ కొంచెం అవతవకలు జరిగినాయని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఏసీబీ కేసు అప్పట్లో ఇప్పుడున్న అధ్యక్షుని పైన ఖమ్మంలో ఏదో కేసు ఉందని అది పైన పెట్టి వాళ్ళు ఎవరు కూడా ఏ ఇష్యూ పైన ఎవరు మాట్లాడకుండా ఇక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసేది ఎవరి మీద కాదు, మన ఏలూరు శ్రీనివాసరావు గారి మీదనే 2020 ఎఫ్ఐఆర్ చేసి దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు ఉద్యమంలో ఎవరు కూడా మద్దతు తీయకుండా బెదిరించే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంకి వచ్చింది. ఈరోజు నారాయణ రెడ్డి అనేటువంటి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు నిలబెట్టిన 2 కలెక్టర్లను, వెలుమల భూమి కబ్జా, ఇంకో కబ్జా, వీళ్ళని స్పెషలిస్టులు రంగారెడ్డి సంగారెడ్డి కలెక్టర్లు తెచ్చుకున్నారంటే వాళ్ళు కబ్జా చేయడానికి, దొంగ పట్టాలు చేయడానికి స్పెషలిస్టులు, వాళ్ళు దానికోసం ఇక్కడ పెట్టుకుంటారు, ప్రేమతో కాదు. రంగారెడ్డి కలెక్టర్ ఇక్కడికి వచ్చిండనంటే అమయ్ కుమార్ వచ్చిండు, లేకుంటే నారాయణ రెడ్డి ఉన్నంటే మీరు దొంగలు కాబట్టి వస్తారు, దొంగ బ్యాక్గ్రౌండ్ కాబట్టే వస్తారు. ఇవాళ మీరు 135 రోజులకే దీక్ష చేసి ఒకెత్తు, ఇవాళ నేను ఇక్కడికి వచ్చిపోయింది, నేను మామూలుగా బైక్ మీదనే వచ్చిన, నేనేమన్నా పెద్ద హంగామాతో రాలేదు. కానీ ఇవాళ ప్రభుత్వానికి తెలిస్తే ఆ లెక్క వేరే ఉంటుంది. అర్థమైందా? నేను మిమ్మల్ని 2 చేతులు విన్నవించుకొని ఈరోజు మీరు ప్లాట్ ఇయ్యంగానే మీరేమైనా ఇల్లు కట్టుకోరు, ఆయనలో మీరు సంసారం చేసేది కూడా కాదు. మీ కొడుకులకో మీ మనవళ్ళకో మనవరాల పనికి వస్తాయి, మీకు మాత్రం పనికిరారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సినది, నా రిక్వెస్ట్ ఏంటంటే మీ దానికి 101% మేము సపోర్ట్గా ఉంటాం. కానీ మీ మద్దతు మీరు బలంగా కానికి, మీ ఉద్యమానికి బలం చేసుకోనికి ఇప్పుడున్న 13,000 మంది రిటైర్ ఉద్యోగాలను కూడా మీరు కలుపుకోండి. అంతేకాకుండా ఇక్కడ ఒక రోజు ఇప్పటి వరకు చచ్చిపోయిన 26 మంది ఫోటోలు పెట్టి ఒకరోజు సంతాప సభ పెట్టి ఆ 13,000 మందిని ఇక్కడ ఆహ్వానించండి. 13,000 మందిని ఇక్కడ ఆహ్వానించండి. అప్పుడు ప్రభుత్వం గదులకు నా పేరు చేసి పేరు పెట్టండి. పట్టాలు వాళ్ళు ఇచ్చిన దొంగలకు ఎవరికైతే కబ్జాకోళ్ళ భూములు ఇచ్చినా వాపస్ పోకుండా నన్ను అడగండి. ఎందుకంటే ఇదివరకు మనము రియల్ చాలా పెయిన్ఫుల్గా తెచ్చుకున్నాం. ఇదివరకు భూములు ఒకవేళ అక్కడ T1 జోస్ కానీ కూడా నేను పోయేసి వచ్చిన, ఆడ కట్టడాలు అవి జరుగుతున్నాయి, నేను లోపల జరిగేటి నాకు అవసరం లేదు, కానీ ఓపెన్గా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా మా రిటైర్మెంట్ కాగానే 20 రోజుల్లో పైసలు ఇచ్చి పంపారు. ఈరోజు భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా రిటైర్మెంట్, రాష్ట్ర జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఏది నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో కూడా రిటైర్మెంట్ అయినా 20 రోజులలో వాళ్ళ చెక్కులు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి పంపుతున్నారు. కానీ ఈరోజు ధనిక రాష్ట్రం అని మనం అబద్ధాలు చెప్పినట్టే కదా, అర్థమైందా? ధనిక రాష్ట్రం అని అబద్ధాలు చెప్పుకున్నాం. ఈఆర్టీ గారు 2023 PRC ఇవ్వలేదు ధనిక రాష్ట్రంలో, అర్థమైందా? దాని 3 DL ఈఆర్టీకి పెండింగ్లు. మొన్న దినాన నేను గవర్నర్ ఆఫీస్ ముందు 5 PRCలా 6 DL పెండింగ్లు.
గవర్నర్ గారికి నేను 3 సార్లు ఎలాంగ్ విత్ కాగ్ రిపోర్టు, నేను చాలా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ను బయటికి తీసిన. అసలు పైసలు లేవంటుండ్రు, ఉద్యోగ సంఘాలు ఇప్పుడు పైసలు రావని చెప్తున్నట్ట. పాపం రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే పెద్ద లీడర్లు పైసలు రావిగా మీ అని చెప్తున్నట్టు. ఎందుకు రావని చెప్పి నేను కొంచెం దవ్వుతే 2023లో తెలంగాణ రిటైర్మెంట్ అండ్ పెన్షన్స్ బడ్జెట్ 16,841 కోట్లు. ఎంత? 16,841 కోట్ల రూపాయలు. మరి బడ్జెట్ ఉన్నాక మరి ఎక్కడికి పోయినాయి ఈ బడ్జెట్? యాక్చువల్గా రిటైర్మెంట్ వాళ్ళకి ఇచ్చేది ప్రతి సంవత్సరం 5,000కి వెళ్ళి 6,000 కోట్ల మధ్యలో. మరి 16,000 కోట్లు ఎందుకు ఇచ్చిన అంటే 2000 కేసీఆర్ గారి పుణ్యం వల్ల 3 సంవత్సరాల సర్వీస్ పెంచిండ్రు కదా. అయితే అత్యధికంగా రిటైర్మెంట్ అవుతున్నది 2024 కాబట్టి బడ్జెట్ పెంచి ఇచ్చిండ్రు. అది కంట్రోల్ అండ్ ఆడిట్ రిపోర్ట్లో అక్కడ పొందుపరుచున్నది. దానికి బాస్ ఎవరంటే సంతకం పెట్టి పంపింది ఎవరంటే రాష్ట్ర గవర్నర్ గారు. రాష్ట్ర గవర్నర్ గారు క్యాబినెట్ ఆమోదం చేసి పంపుతుంది. రాష్ట్ర గవర్నర్ గారు 26 మంది ఇప్పటికీ చనిపోయినరు కాబట్టి దీనిపైన ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇది. ఇయాల్టికి వాళ్ళకి పైసలు ఇవ్వలేదు అని ఎమర్జెన్సీ ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధమైన భద్రత ఉంటుంది, అంటే వాళ్ళకి కాంపౌండ్ ఉంటుంది, రాజ్యాంగ కాంపౌండ్ ఉంటుంది. వాళ్ళకి అంత ఈజీగా పైసలు ఇవ్వకుండా ఉండడానికి లేదు. అసోంటిది ఈరోజు కాగ్ రిపోర్ట్లో మరి రాజ్యాంగ భద్రత ఉన్న ఉద్యోగులకు కేటాయించిన పైసలు కాగ్ రిపోర్ట్లో ఉన్నాయి. మరి వాళ్ళ జేబులకు ఎందుకు పోలేదు? ఎటు డైవర్ట్ అయినాయి అంటే ఎక్కడెక్కడ డైవర్ట్ అయినా కూడా తీసిన. మిస్ వరల్డ్కు మీ పైసలే వాడినరు, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీ పైసలే వాడినరు, మూసి యాత్ర కోసం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిగా వీళ్ళంతా సౌత్ కొరియాకి పోయి తిరిగినరు, అవి మీ పైసలే వాడినరు. ఇప్పటి వరకు అమెరికా పర్యటన మీ పైసలే వాడినరు. అంటే మిస్చిలినస్ ఛార్జెస్ కింద మొత్తం వాడిన పైసలు ఎవరి అంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పైసలు. మరి ఇవాళ దాకా ఒక తర్వాత లాస్ట్ సప్పర్లు కొట్టుకుందాం. ఇవాటి వరకు జరిగిన విషయం ఏంటంటే ఈ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా సొంత ఊర్లో ముఖ్యమంత్రి హిట్లర్ అసొంటోడు కానీ, చెడ్డోడు కానీ, దొంగ కానీ, ఎసోటోదైనా కానీ ముఖ్యమంత్రి, కానీ వాళ్ళ సొంత ఊర్లో మాత్రం ఆయన మంచి పేరు ఉంటుంది. ఆయన చచ్చిపోతే వాళ్ళ సొంత ఊర్లో మాత్రం ఆయన విగ్రహం కట్టిస్తారు. అర్థమైందా? అసోంటిది ఇవాళ అంటే దాదాపు మీరు బాల్యము, యవ్వనము, మధ్య దశ, వృద్ధాప్య దశ, ఇది మొత్తం అంటే దాదాపు మీ అనుభవంలా మీ దగ్గర నాభీను నడినెత్తి నుండి అరికాలు వరకు మీరేమన్నా చెప్తేమన్నా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఫలిస్తుంది, చెప్పిస్తే వాళ్ళు ఖతమైపోతాడు. దానికి ఇవాళ చాలామంది రెస్ట్ తీసుకునే పరిస్థితి మనం చూసినాం, అంత పవర్ఫుల్. ఇవాళ మొట్టమొదటిసారిగా మన 24వ తారీఖు నేను అరెస్ట్ అయ్యి పంజగుట్ట పోలీస్ స్టేషన్ అని పెట్టిండ్రు. గవర్నర్ గారిని నేను 4 పిటిషన్లు ఇచ్చినా, నువ్వు ఎందుకు చెట్టబుట్ల పడేసినాను, గవర్నర్ ఇంటి ముందు పోయిన ధర్నా చేసి కూర్చున్నా. గవర్నర్ అంటే కూడా మనమే జీతం ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామంటే నా ఫండమెంటల్ రైట్స్ కాపానికి హెడ్ ఎవరంటే గవర్నర్ గారు. గవర్నర్ గారు ఇంతమంది చచ్చిపోయిన ఇయాటి వరకు ఫ్యాక్చువల్ రిపోర్ట్ రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి గారు కాగ్ రిపోర్ట్లో ఉన్న అమౌంట్ ఎప్పుడైతే ఇయ్యరో దానిపైన వీళ్ళు పైసలు ఇవ్వలేకపోతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, ఎకనామికల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మీరు డబ్బు ఇవ్వచ్చని స్పెషల్ కేసు కింద ఎప్పుడైతే రాష్ట్రపతి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోతుందో అక్కడికి వెళ్ళి మనకు ఫండ్స్ రిలీజ్ అయ్యే అవకాశం. ఇవన్నీ రాజ్యాంగ భద్రత ఉన్న పరిస్థితి. ఇవి చదువు వచ్చిన ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళకి అర్థమైతే, చదువు రాని వాళ్ళు ఉంటే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు ఆ రిపోర్ట్ పంపలేదని చెప్పి నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గవర్నర్ ఆఫీస్ ముందు బాజాప్తా గేట్ ముందు నేను ధర్నా చేసిన. ఆ రోజు గవర్నర్ గారు ఇంట్లోనే ఉండరు, పిలిపించుకుని నేను ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్లు అన్నీ కూడా తెప్పించుకున్న పరిస్థితి. అయితే ఆ 24వ తారీఖు ఏం జరిగిందంటే ఇది దమ్మున్న ఛానళ్ళు, 6 ప్యాక్ ఉన్న ఛానళ్ళు, కండలు తిరిగిన ఛానళ్ళు ఎవరు కూడా రాయని వార్త ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోడంగల్ సొంత ఊళ్ళకు నా ఊళ్ళకు రావద్దని పాన్ షాపులు, ఆటోలు, కిరాణా కొట్లు, పెయింట్ల దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు అన్ని దుకాణాలు బంద్ చేసి నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అన్ని బంద్ చేసి నా ఊరికి రావద్దు, నా ఊరికి నువ్వు చేయబట్టి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు చేయబట్టి 27 మంది చచ్చిపోయిందంట, నువ్వు చేయబట్టి ఈరోజు చాలా మంది యాగమైనరంట, ఈరోజు పులివెందులకు రాజశేఖర రెడ్డి గారి పేరు చేయబట్టి పెద్ద మంచి పేరు వచ్చింది, నేదురమల్లి చేయబట్టి వాళ్ళ ఊరికి మంచి పేరు వచ్చింది, ఎన్టీఆర్ చేయబట్టి కైకూరు వాళ్ళ ఊరికి మంచిగా వచ్చింది, కానీ నువ్వు చేయబట్టి మా ఊరికి చెడ్డ పేరు వచ్చింది, ఆ పిల్లగా మా ఊళ్ళోకి రావద్దని దుకాణం మొత్తం బంద్ పెట్టింది. అదే టీవీలో రాలేదు. వాస్తవం ఈరోజు మీ రిటైర్ అయిన వ్యక్తులు, నిండు వయసులో ఉన్నటువంటి వ్యక్తులు, ఈరోజు దాదాపు 70-60 సంవత్సరాలు ఈ భూమి మీద అనుభవం ఉన్న, ఒక నిమిషం, ఆ వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు 40 సంవత్సరాలు నువ్వు రాత్రనగా పగలనక ఎట్టి చాకిరి చేసి ఈరోజు నాకు తెలిసి ఉద్యోగం చేయడాక బీపీలు ఎందుకు, మా నాయన కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండే, ఎస్ఐ ఉండే, రిటైర్డ్ అయ్యిండు. ఈ నౌకరు చేయబట్టి ఎప్పుడు టెన్షనే, పైన టెన్షన్, కింద టెన్షన్, మధ్యలో టెన్షన్తో బీపీ షుగర్లు వచ్చి 80 ఏళ్ళు బతికేటోడు 60 ఏళ్ళకే పోయే పరిస్థితి. ఈరోజు అంత కష్టపడి ప్రభుత్వానికి ఉద్యోగం చేసిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు. ఇలా ఊరవతల శ్మశాన వాటికలు ఉంటాయి, ఊరవతల శ్మశాన వాటికలు ఉన్న జాగాలో మీరు వచ్చి ధర్నా చేస్తున్నట్టే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి.
కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ఐక్యతతోని పనిచేయాలి. ఈరోజు మీ ఎజెండాలో రిటైర్మెంట్ అయిన వాళ్ళవి కూడా మీరు పెట్టుకుంటారు. ఒకరోజు మీరు 101%, ఒక్కరోజు మీరు ఇదే ఇక్కడనే పెట్టండి, వేరే దగ్గర అంటలేను, ఇక్కడనే పెట్టండి. వీళ్ళు మీరు కలుస్తే బలంగా అవుతారు. అది నా విన్నపము. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. మాట్లాడితే మహా అంటే మళ్ళీ కేసులు పెడతారు, ఇంకా అంతకు మించి జరిగేది ఏం లేదు. కాబట్టి మీ బలం పెంచుకున్న రోజు మీరు సక్సెస్ అవుతారు, వారు సక్సెస్ అవుతారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఇప్పటికీ 26 మంది చచ్చిపోయారు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ సంఘీభావం పోయినట్టుగా మీరు అధ్యక్షుల వారు స్టేజ్ మీద అనుమతిస్తే ఒక్క నిమిషం మౌనం పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకు మించి థ్యాంక్ యూ. నా పేరు బక్క జెడ్సన్ అమ్మ. నాకు ఎక్కడన్నా నొప్పి ఉంటే నాకు అక్కడికి పోవడం నాకు గులా, అంతకు మించి ఏం లేదు. ఒక నిమిషం మీరు అనౌన్స్ చేస్తే ఒక నిమిషం మౌనం. థ్యాంక్ యూ. రిటైర్డ్ అయిన అమరవీరులకు, రిటైర్డ్ అయ్యి మరణించిన 20 మంది అమరవీరులకు, జై తెలంగాణ అమరవీరులకు. అన్ని ఫోటో యాక్చువల్గా నేను ఇక అక్కడికి పోవాలి, కానీ దానికంటే ముందుగా హైదరాబాద్లో కూడా వాళ్ళది ఇక్కడ గచ్చిబౌలి నానగ్రామ్గూడలో ఉన్నటువంటి ఇక్కడ భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ కాడికి వచ్చిన. ఈ ఫోటో బాగా చూడండి. చూసిన తర్వాత నేను ఇక ఈ ఫోటో వెనుక ఉన్నటువంటి కథ మొత్తం దీనికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు టీఎన్జిఓలను కూడా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటే, ఏం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నా చూపించడానికి నేను ఈ ఫోటో చూపించిన. ఇక దీనికంటే ముందు అసలు దీని వెనుక ఉన్న చరిత్ర, ఏలూరు శ్రీనివాసరావు అనేట ఆయన ఎందుకు మాట్లాడతలేరు. ఈరోజు 26 రిటైర్డ్ అయిన అమరవీరులకు, రిటైర్డ్ అయ్యి మరణించిన 20 మంది అమరవీరులకు, జై తెలంగాణ అమరవీరులకు. ఇయాటి వరకు జరిగిన విషయం ఏంటంటే, ఈ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా మంది ఉన్నారండి? 2024 రిటైర్మెంట్ డబ్బులు రానోళ్ళు 2024. నేను యాక్చువల్గా